ఉపాధి హామీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 30 తారీఖు చలో కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ని రిలీజ్ చేయట్లేదు. ఏదైతే రిలీజ్ చేయకపోవడం వల్ల అనేక సమస్యలన్నీ వస్తున్నాయి. అదేవిధంగా కొత్తగా నూతనంగా వచ్చిన వాళ్లకు జాబ్ కార్డులు అనేది ఇవ్వట్లేదు. ఏదైతే ఇవాళ కనీస వేతనం ప్రభుత్వం చెప్పిన ప్రకారమే ఇవ్వాల్సిన వేతనం ఇవ్వట్లేదు. ఇవాళ దేశంలో 7% ధరలు పెరిగితే 2% ఉపాధి హామీ కూలీల మీద రేట్లు పెంచుతామని చెప్పేసి అంటున్నారు. ఏదైతే 307 రూపాయలు కూడా సరిగ్గా రావట్లేదు. కాబట్టి ఏదైతే ఈ 307 రూపాయలు కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా, అదేవిధంగా కొలతలతో సంబంధం లేకుండానే వీళ్ళకు ఉపాధి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని, ఏదైతే ఉపాధి కూలీలకు సంబంధించిన పనిచేసే ప్రదేశంలో టెంట్లు, మంచినీళ్ళు, మెడికల్ కిట్లు ఉండాలని చెప్పేసి మేము ఉపాధి హామీ కూలీల సంబంధించిన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదే సందర్భంగా ఈ కొమరంభీం జిల్లాలో కూడా రేపు 30 తారీఖు రోజు అందరూ కూడా కలెక్టరేట్ సమావేశంలో ధర్నాకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కరపత్రం రిలీజ్ చేస్తూ తెలియజేస్తున్నాం.